జేసీ గారికి, గౌరవనీయులు రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ గారికి, సిపి గారికి, పెద్దలు రాయల నాగేశ్వరరావు గారికి, ఈ స్టేజ్ జరిగించిన నూతనంగా ఎన్నికైన సర్పంచులకు, ఈ సమావేశానికి హాజరైన జిల్లా మండల స్థాయి అధికారులకు, మహిళా సోదరులకు, సోదరీమణులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన శ్రీనివాసరెడ్డి గారు మన నియోజకవర్గం రావటం మనందరి బడుగు బలహీన వర్గాలు, రైతాంగ మహిళా సోదరీమణులు అందరూ అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే గతంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు హయాంలో రచ్చబండ కార్యక్రమాన్ని పెట్టి పెద్ద ఎత్తున ఉమ్మడి రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని ప్రజల వద్దకు తీసుకుపోయి ప్రజల వద్దకు పాలన అని చెప్పి కార్యక్రమం నిర్వహించిన ఘనత అప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో రాజశేఖర రెడ్డి గారిది అయితే ఈరోజు మన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి, ఉమ్మడి జిల్లా అభివృద్ధి ప్రదాత మన శ్రీనివాసరెడ్డి గారు ప్రజా దర్బారు పెట్టి మన ఇంటి పెద్ద కొడుకు లెక్క ప్రతి కుటుంబంలోని మనిషిని ఈ కార్యక్రమం నిర్వహించి పేదవాడికి ఏమి కావాలి, మహిళలకు ఏం కావాలి, రైతాంగానికి ఏం కావాలి, మనలో ఒక మనిషిగా మన కుటుంబ సభ్యుడిగా మన కుటుంబంలో పెద్దన్న పాత్ర పోషించి మన ముందుకు తీసుకుపోయి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని నడిపించేందుకు నడుము కట్టిన గౌరవనీయులు మన పొంగినేని శ్రీనివాసరెడ్డి గారికి మన పాలేరు నియోజకవర్గం తరఫున, ప్రజానికం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 119 నియోజకవర్గాల్లో ఎక్కడ లేని విధంగా పాలేరు నియోజకవర్గాన్ని తీర్చిదిద్దే దాంట్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్న మన మంత్రివర్యులకు సదా అందరం రుణపడి ఉండాలని చెప్పి కోరుకుంటూ మన ప్రేమ అనురాగాల్ని మంత్రి గారి మీద ఎల్లవేళ్ళ ఉంచాలని చెప్పి కోరుకుంటున్నాను. గతంలో ఎస్పీడీలు దాగి, కాప్సారా దాగి మన పాస్పోర్ట్ అమ్ముకున్న మన నాయకులు తెలంగాణ సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని దేవత సోనియా గాంధీ గారు తెలంగాణని ఎంతో మంది ప్రాణదానం చేసి 1200 మంది బలి తీసుకుని మనసు చెల్లించి మన తెలంగాణని ఇస్తే వచ్చిన తెలంగాణని నీళ్లు, నిధులు, నియామకాలని చెప్పి వాళ్ళ కుటుంబానికి, కొడుకు, బిడ్డకి, అల్లుడుకు, వదిన బిడ్డకి మంత్రి పదవులు, ఎమ్మెల్యే పదవులు, ఎమ్మెల్సీ ఇచ్చి కోట్లాది సంపన్న కొల్లగొట్టిన కేసీఆర్ ఈరోజు కళ్ళబొల్లి కబుర్లు చెబుతున్నారు. మళ్ళీ ఎక్కడికో వస్తానని చెప్పి ఏ విధంగా వస్తాడో, ఎట్లా వస్తారో మనందరం కూడా పెద్ద ఎత్తున శ్రీనివాసరెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇంధన రాజ్యం